నమస్తే ఫ్రెండ్స్. 10వ తరగతి బయాలజీ చివరి పాఠం నుంచి పర్యావరణం అనే లెసన్ నుండి తీసుకున్న బిట్స్. ఈ వీడియో 2 భాగాలుగా ఉంటుంది. మొత్తం 100 బిట్స్ అయితే తయారు చేయడం జరిగింది. కానీ వీడియో అనేది చాలా లెంతీ అవుతుందనేసి ఈ వీడియోలో 50 బిట్స్ చూద్దాం. సో డిఎస్సిలో 1 లేదా 2 మార్కులు మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ లెసన్ నుంచి అయితే. సో వీడియోని దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా అన్ని వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా విజిట్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. మరిన్ని వీడియోస్ కోసము సబ్స్క్రైబ్ అవుతారని కోరుతున్నాను. సో చూడండి ఫ్రెండ్స్, మొదటి బిట్టు పర్యావరణం అనే లెసన్ నుంచి చెప్పుకున్నాం కదా. చూడండి, మొదటి బిట్టు ఆవరణ వ్యవస్థ అనగా జీవులు మాత్రమే ఉన్న ప్రాంతం, నిర్జీవాంశాలు మాత్రమే ఉన్న ప్రాంతం, జీవులు మరియు నిర్జీవాంశాలు పరస్పర చర్య జరుపుకున్న వ్యవస్థ, మనుషులు నిర్మించిన ప్రాంతం. సో మీ సమాధానం కింద కామెంట్లో తెలియజేయండి. సో సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ సి, జీవులు మరియు నిర్జీవాంశాలు పరస్పర చర్య జరుపుకున్న వ్యవస్థనే మనము పర్యావరణ వ్యవస్థలు అనవచ్చు, లేదా ఆవరణ వ్యవస్థ అని కూడా మనం చెప్తాము. నెక్స్ట్, అక్వేరియం ఒక ఆవరణ వ్యవస్థకు ఉదాహరణ ఎందుకు? అక్వేరియం ఒక ఆవరణ వ్యవస్థకు ఉదాహరణ ఎందుకు? చేపలు మాత్రమే ఉండటం వల్ల, మొక్కలు మాత్రమే ఉండటం వల్ల, సజీవ నిర్జీవ అంశాలు పరస్పరం ఆధారపడటం వల్ల, నీరు ఉండటం వలన. సో సరైన సమాధానం ఆప్షన్ సి సరైన సమాధానం. సజీవ మరియు నిర్జీవ అంశాలు పరస్పరం ఆధారపడటం వల్ల దాన్ని మనము అక్వేరియం అనేది ఒక ఆవరణ వ్యవస్థకు ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఆహారపు గొలుసులో మొదటి పోషక స్థాయిలో ఉండేవి. మనకి ఆహార గొలుసు తెలిసిందే కదా. సో ఇట్లా ఉంటుంది. 10th బయాలజీ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. ఇది మనకి ఎవర్ గ్రీన్ బిట్స్ అనమాట ఇవి. ఆహారపు గొలుసులో మొదటి పోషక స్థాయిలో ఉండేవి శాకాహారులు, మాంసాహారులు, ఉత్పత్తిదారులు, విచ్ఛిన్నకారులు. సో మీ సమాధానం కామెంట్లో తెలియజేయండి. సో సరైన సమాధానం వచ్చేసి ఉత్పత్తిదారులు, ఆప్షన్ సి ఉత్పత్తిదారులు. నెక్స్ట్, స్వయం పోషకాలు అంటే చూడండి, ఇతర జీవులు తినేవి, సూర్యశక్తిని ఆహారంగా మార్చేవి, మృతదేహాలను విచ్ఛిన్నం చేసేవి పరాన్న జీవులు. సో సరైన సమాధానం వచ్చేసి సూర్యశక్తిని ఆహారంగా మార్చేవి మనము స్వయం పోషకాలు అని చెప్తాము. నెక్స్ట్, శాకాహారులు ఏ పోషక స్థాయిలో ఉంటారు? మొదటి, 2, 3, 4వ. మీ సమాధానం గుర్తించండి. సో సరైన సమాధానం వచ్చేసి 2వ స్థానంలోనే ఉంటారు. ఆప్షన్ బి సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్, ఆహారపు గొలుసును సాధారణంగా 3 లేదా 4 స్థాయిలకే పరిమితం కావడానికి కారణం. ఆహారపు గొలుసు సాధారణంగా 3 లేదా 4 స్థాయిలకే పరిమితం కావడానికి గల కారణం: జీవుల కొరత, ప్రతి స్థాయిలో శక్తి నష్టం, ఆహారం లేకపోవడం, విచ్ఛిన్నకారులు లేమి. మీ సమాధానం గుర్తించండి. సరైన సమాధానం ఆప్షన్ బి, ప్రతి స్థాయిలో నష్టం అనేది ఉంటుంది. వీడియోని పాస్ చేసి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్, శక్తి ప్రవాహం ఆవరణ వ్యవస్థలో ఎలా ఉంటుంది? ద్విదిశాత్మకంగా, ఏకదిశాత్మకంగా, యాదృచ్ఛికంగా, చక్రాకారంగా. మీ సమాధానం కామెంట్లో తెలియజేయండి. సో సరైన సమాధానం ఏకదిశాత్మకంగా ఉంటుంది. శక్తి ప్రవాహం అనేది ఆవరణ వ్యవస్థలో ఎలా ఉంటుంది? ఏకదిశాత్మకంగా ఉంటుంది. సో మనకి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అనగా సూర్యుడి నుంచి వస్తుంది. సూర్యుడు ఒక్కడే కదా. సో అలా గుర్తుపెట్టుకుంటే సూర్యుడు ఒక్కడే కాబట్టి ఏకాన్ని గుర్తుపెట్టుకుంటే ఏకదిశాత్మకంగా అనే పాయింట్ మనకు గుర్తుంటుంది. నెక్స్ట్, ఆహారపు గొలుసులో శక్తి ప్రధాన వనరు నేల, నీరు, సూర్యుడు, గాలి. తెలిసిందే కదా, చెప్పుకున్నాము సూర్యుడు. ఆప్షన్ సి సరైనది. విచ్ఛిన్నకారులు ముఖ్యంగా ఏ జీవులు? సరైన సమాధానం బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలు. అంతే కదా, బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలు. విచ్ఛిన్నకారులు ఏ జీవులు అంటే బ్యాక్టీరియా, శిలీంధ్రాలు. నెక్స్ట్, విచ్ఛిన్నకారుల యొక్క ప్రధాన పాత్ర ఏది? చూడండి, శక్తి ఉత్పత్తి, ఆహారోత్పత్తి, సేంద్రియ పదార్థాలను అకర్బన పదార్థాలుగా మార్చడం, శక్తి నిల్వ. సో సరైన సమాధానం సేంద్రియ పదార్థాలను అకర్బన పదార్థాలుగా మార్చడం. ఆప్షన్ సి సరైనది. నెక్స్ట్, ఆహార జాలకం అంటే ఏంటి? ఆన్సర్ తెలియజేయండి. సో సరైన సమాధానం అనేక ఆహారపు గొలుసుల సమూహారాన్ని మనము ఆహార జాలకం అంటాము. ఓకే. నెక్స్ట్, అధిక సంఖ్యలో జీవులు సాధారణంగా ఏ పోషక స్థాయిలో ఉంటాయి? అగ్రగేణి మాంసాహారులు, ద్వితీయ వినియోగదారులు, ప్రాథమిక వినియోగదారులు, శక్తి ఉత్పత్తిదారులు అని చెప్తాము.
సో సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ డి, ఆప్షన్ డి ఉత్పత్తిదారులు అవుతుంది. నెక్స్ట్, పురుగు మందులు ఆహారపు గొలుసులు పేరుకుపోవడానికి ఏమంటారు? పురుగు మందులు ఆహారపు గొలుసులు పేరుకుపోవడాన్ని ఏమంటారు? ఇప్పుడు అధికంగా పురుగుల మందులు అనేవి మనం వాడుతుంటాం కదా, పెస్టిసైడ్స్. సో అవన్నీ మన పర్యావరణానికి చాలా నష్టాన్ని అయితే తెస్తుంది. సో అలా తేవడాన్ని మనం ఇక్కడ ఏమంటాం అనేది ప్రశ్న. సో సరైన సమాధానం గుర్తించండి. శక్తి ప్రవాహం, జీవ విచ్చిత్తి, శైవిక వృద్ధీకరణ, పరిణామం. సో సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ సి, శైవిక వృద్ధీకరణ అవుతుంది. నెక్స్ట్, మనుషులు ఆహారపు గొలుసులు సాధారణంగా అంటే ఏ స్థాయిలో ఉంటారన్నది ప్రశ్న. ఇక్కడ చూడండి, ప్రథమ స్థాయి, మధ్యమ స్థాయి, అగ్రస్థాయి, విచ్ఛిన్నకారులుగా ఉంటారు. సో వీటిలో మానవుడు దేనికి చెందుతుందో కామెంట్ చేయండి మీ ఆన్సర్. సో సరైన సమాధానం వచ్చేసి అగ్రస్థాయిలో ఉంటాడు. ఆప్షన్ సి సరైన సమాధానం. ఆప్షన్ సి సరైనది, అగ్రస్థాయిలో ఉంటాడు. నెక్స్ట్, ఓజోన్ అనేది 2 ఆక్సిజన్ పరమాణు అణువులు, 3 ఆక్సిజన్ పరమాణు అణువులు, నైట్రోజన్ సమ్మేళనం, కార్బన్ సమ్మేళనం. సో ఓజోన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది అంటే ఎన్ని ఆక్సిజన్ కలయికల వల్ల ఏర్పడింది అనేది ప్రశ్న. మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాం కదా. సో దీని సమాధానం మీరు కామెంట్లో తెలియజేయండి. ఓకే. నెక్స్ట్ స్టేట్మెంట్, ఉత్పత్తిదారులు సూర్యశక్తిని రసాయన శక్తికి మారుస్తారు. దీని ఫలితం, ఉత్పత్తిదారులు సూర్యశక్తిని రసాయన శక్తిగా మారుస్తారు. దీని ఫలితం చూడండి, శక్తి చక్రం, శక్తి ప్రవాహం, శక్తి నిల్వ మరియు బదిలీ, శక్తి నాశనం. చూడండి, సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ సి, శక్తి నిల్వ మరియు బదిలీ. ఓకే. నెక్స్ట్, ప్రతి పోషక స్థాయికి సగటున ఎంత శక్తి మాత్రమే బదిలీ అవుతుంది? ప్రతి పోషక స్థాయికి సగటున ఎంత శక్తి మాత్రమే బదిలీ అవుతుంది? 1%, 5%, 10%, 50%. సో సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ సి, 10% మాత్రమే. అంటే ప్రతి స్థాయిలోన, ఈ స్థాయిలు ఉన్నాయి కదా, ఆ స్థాయి ఆహారపు చాలకం నుంచి స్థాయిలు ఉంటాయి కదా, ఆ స్థాయి నుంచి శక్తి ఎంత మాత్రం బదిలీ అవుతుందంటే ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 10 అవుతుంది. నెక్స్ట్, ఆహారపు గొలుసులు ఉన్నత స్థాయికి చేరే కొద్దీ ఏమవుతుంది అనేది ప్రశ్న. చూడండి, శక్తి పెరుగుతుంది, శక్తి స్థిరంగా ఉంటుంది, శక్తి తగ్గుతుంది, శక్తి తిరిగి ఉత్పత్తిదారులకు వస్తుంది. సో సరైన సమాధానం శక్తి తగ్గుతుంది. ఓకే, సరైన సమాధానం ఆప్షన్ సి అవుతుంది. నెక్స్ట్, విచ్ఛిన్నకారులు లేకపోతే ఆవరణ వ్యవస్థలో. సో ఈ ప్రశ్నకి మీరు సమాధానాన్ని కింద కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇది నెక్స్ట్, ఆహార జాలకం ఆహారపు గొలుసు కంటే మెరుగైన ప్రతినిధి ఎందుకు? ఆహారపు గొలుసు కంటే మెరుగైన ప్రతినిధి ఎందుకు? ఇది సరళమైనది, ఇది శక్తి నిలువ చూపుతుంది, జీవుల మధ్య నిజమైన సంబంధాలను చూపుతుంది, ఇది చిన్నది. సో సరైన సమాధానం ఆప్షన్ సి, జీవుల మధ్య నిజమైన సంబంధాలను తెలుపుతుంది. ఓకే, ఆప్షన్ సి సరైనది. నెక్స్ట్, పురుగు మందుల అవశేషాలను కడగడం ద్వారా పూర్తిగా తొలగించలేము ఎందుకు? అవి నీటిలో కరుగుతాయి, అవి విచ్ఛిన్నం చెందవు, అవి శక్తిగా మారుతాయి, అవి గాలిలో కలిసిపోతాయి. మీ ఆన్సర్ తెలియజేయండి. సరైన సమాధానం వచ్చేసి అవి జీవ విచ్ఛిన్నం చెందవు. ఆప్షన్ బి సరైనది. నెక్స్ట్, శైవిక వృద్ధీకరణలో పై పోషక స్థాయిలో విశాల గాఢత ఎక్కువ. దీనికి కారణం? శైవిక వృద్ధీకరణలో పై పోషక స్థాయిలో విశాల గాఢత ఎక్కువ. దీనికి కారణం? ఎక్కువ ఆహారం తినటం, జీవులు విచ్ఛిన్నం కాకపోవడం, శక్తి నష్టం, జీవ విచ్చిత్తి. సో సరైన సమాధానం విశాలు విచ్ఛిన్నం కాకపోవడం. ఆప్షన్ బి సరైనది. నెక్స్ట్, ఓజోన్ పొర యొక్క ప్రధాన పని. సో సరైన సమాధానం ఆప్షన్ సి, తెలిసిందే కదా మనకి. నెక్స్ట్, సిఎఫ్సిలు ప్రధానంగా ఉపయోగించబడినవి. సిఎఫ్సిలు అనగా తెలిసిందే కదా, క్లోరోఫ్లోరో కార్బన్స్ అంటాము. సో సరైన సమాధానం ఆప్షన్ బి అవుతుంది. శీతలీకరణ యంత్రాలు అనగా ఫ్రిడ్జ్లో ఉంటాయి కదా, ఫ్రిడ్జ్లు. సో వాటి నుంచి ఎక్కువగా విడుదలైతే అవుతాయి. నెక్స్ట్, ఓజోన్ పొర క్షీణత వల్ల ప్రధానంగా పెరిగేది ఏది? వర్షపాతం, చర్మ క్యాన్సర్ ప్రమాదం, ఆహారోత్పత్తి, మొక్కల పెరుగుదల. చూడండి, సరైన సమాధానం ఆప్షన్ బి సరైన సమాధానం అవుతుంది. ఆప్షన్ బి ఇది చర్మ క్యాన్సర్ ప్రమాదం, అంటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్,
జీవ విచ్ఛిన్నం చెందే పదార్థాలు సహజంగా విచ్ఛిన్నం అవుతాయి. దీనికి కారణం జీవ విచ్ఛిన్నం చెందే పదార్థాలు సహజంగా విచ్ఛిన్నం అవుతాయి. దీనికి గల కారణం ఏంటి? భౌతిక ప్రక్రియలు, సూక్ష్మజీవుల చర్య, సూర్యకాంతి, నీటి ఆవిరి. సో సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ బి అవుతుంది. సూక్ష్మజీవుల చర్యల వల్ల విచ్ఛిన్నం చెందుతాయి అన్నమాట. పదార్థాలు సహజంగానే అవుతాయి. ఓకే, నెక్స్ట్ ప్లాస్టిక్ జీవ విచ్ఛిన్నం కాకపోవడానికి కారణం. ప్లాస్టిక్ జీవ విచ్ఛిన్నం కాకపోవడానికి గల కారణం ఏంటి? సో సరైన సమాధానం వచ్చేసి సరైన ఎంజైమ్లు లేకపోవడం వల్ల. చూడండి. ఓకే, నెక్స్ట్ జీవ విచ్ఛిన్నం కాని పర్యావరణంలో. సో సరైన సమాధానం గుర్తించండి. సో సరైన సమాధానం వచ్చేసి చాలా కాలం పాటు ఉంటాయి. ఆప్షన్ బి సరైన సమాధానం. నెక్స్ట్ వ్యర్థాల అధిక ఉత్పత్తికి ప్రధాన మానవ కారణం అన్నాడు. అనగా వ్యర్థాలు అనేవి అధికంగా ఉత్పత్తి కావడానికి ప్రధాన కారణం ఎవరంటే మానవుడు అనేది దీని అర్థం. సో జనాభా తగ్గడం, వినియోగ సంస్కృతి మార్పు, ఉత్పత్తిదారులేమి, విచ్ఛిన్నకారులేమి. సో సరైన సమాధానం వినియోగ సంస్కృతి మార్పు. ఆప్షన్ బి సరైనది. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ వ్యర్థాలు ప్రమాదకరం ఎందుకు? అవి పెద్దవి, అవి రంగులు కలిసి ఉంటాయి, అవి విషపూరిత పదార్థాలను కలిగి ఉంటాయి, అవి తేలికగా ఉంటాయి. సో సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ సి, అవి విషపూరిత పదార్థాలను కలిగి ఉంటాయి. ఎలక్ట్రానిక్ వ్యర్థాలు. నెక్స్ట్ వ్యర్థాల నిర్వహణలో మొదటి దశ కాల్చడం, పాతిపెట్టడం, వేరు చేయడం, రీసైక్లింగ్. సో సరైన సమాధానం వేరు చేయటం. ఆప్షన్ సి. జీవ విచ్ఛిన్నం చెందే వ్యర్థాలను పర్యావరణానికి అనుకూలంగా నిర్వహించేది. ఓకే, జీవ విచ్ఛిన్నం చెందే వ్యర్థాలను పర్యావరణానికి అనుకూలంగా నిర్వహించేదేవి? కాల్చడం, కంపోస్టింగ్, సముద్రంలో వేయడం, భూగర్భంలో వేయడం. సో సరైన సమాధానం కంపోస్టింగ్. ఆప్షన్ బి. పేపర్ కప్పులు ప్లాస్టిక్ కప్పుల కంటే మెరుగైనవి. దీనికి సరైన కారణం. దీనికి సరైన కారణం బలమైనవి, తేలికైనవి, జీవ విచ్ఛిన్నం చెందగలవు, అవి చౌకగా ఉంటాయి. సో సరైన సమాధానం అవి జీవ విచ్ఛిన్నం చెందగలవు. నెక్స్ట్ ఆవరణ వ్యవస్థలో శక్తి చక్రం జరగదు ఎందుకు? శక్తి నిల్వ అవుతుంది, శక్తి ఒక దిశలో ప్రవహిస్తుంది, శక్తి ఉత్పత్తి ఆగుతుంది, శక్తి విచ్ఛిన్నం అవుతుంది. సో సరైన సమాధానం ఆప్షన్ బి, శక్తి ఒక దిశలోనే ప్రవహిస్తుంది. నెక్స్ట్ మానవ కార్యకలాపాలు పర్యావరణంపై ప్రభావం చూపుతాయి అనగా మనం వేరుగా ఉన్నాము, మనం ఆవరణ వ్యవస్థలో భాగం, మనం నియంత్రికులు, మనం విచ్ఛిన్నకారులు. సో సరైన సమాధానం గుర్తించండి. సో సరైన సమాధానం వచ్చేసి మనము ఆవరణ వ్యవస్థలో భాగంగానే ఉన్నాం కనుక. నెక్స్ట్ ఇది కొద్దిగా కఠినమైనవి ఇవి. చూడండి. ఆహారపు గొలుసులు పొడవుగా పెరిగితే శక్తి అందుబాటు పెరుగుతుంది. ఈ వాక్యం సరైనదా సరికానదా? ఆహారపు గొలుసు పొడవుగా పెరిగితే శక్తి అందుబాటు పెరుగుతుంది. ఈ వాక్యం సరైనదా సరికానదా? సో సరైన సమాధానం వచ్చేసి సరికానది అవుతుంది. ఆప్షన్ బి. నెక్స్ట్ విచ్ఛిన్నకారు లేకపోతే అత్యంత ముందుగా ప్రభావితమయ్యేది. విచ్ఛిన్నకారులు అనగా ఏం చెప్పుకున్నాము? బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలు, శైవలాలు. లేకపోతే అత్యంత ముందుగా ప్రభావితమయ్యేది అగ్రవంశాహారులు, శాకాహారులు, ఉత్పత్తిదారులు, మొత్తం ఆవరణ వ్యవస్థ. సో సరైన సమాధానం వచ్చేసి మొత్తం ఆవరణ వ్యవస్థనే దెబ్బతింటుంది. నెక్స్ట్ శైవిక వృద్ధీకరణలో మనుషులలో విశాల గాఢత ఎక్కువగా ఉండడానికి కారణం. మనుషులు ఎక్కువ ఆహారం తింటారు, మనుషులు అగ్ర పోషక స్థాయిలో ఉంటారు, మనుషులు విచ్ఛిన్నకారులు, మనుషులు ఉత్పత్తిదారులు. సో సరైన సమాధానం ఆప్షన్ బి, మనుషులు అగ్ర పోషక స్థాయిలో ఉంటారు. చెప్పుకున్నాం కదా ముందే. ఓజోన్ ఒక విష పదార్థము కానీ అన్నాడు. భూమిపై హానికరం, వాతావరణంపై పొరలో రక్షణ కవచం, శక్తి వనరు, ఆహార వనరు. సరైన సమాధానం వాతావరణంపై పొరలో రక్షణ కవచం. నెక్స్ట్ సిఎఫ్సిలు ఉత్పత్తి నియంత్రించడానికి అంతర్జాతీయ ఒప్పందాలు అవసరమయ్యాయి ఎందుకు? ఎందుకు అవసరమయ్యాయి? చెప్పాం కదా, క్లోరోఫ్లోరోకార్బన్లు నియంత్రించడానికి అంతర్జాతీయ ఒప్పందం అనేది జరిగింది. అవి ఎందుకు జరిగాయి అనేది ప్రశ్న. అవి ఖరీదైనవి, అవి స్థానిక ప్రభావం మాత్రమే,
అవి గ్లోబల్ ప్రభావం కలిగిస్తాయి, అవి జీవ విచ్ఛిన్నం చెందుతాయి. సో సరైన సమాధానం ఆప్షన్ సి. ఇవి గ్లోబల్ ప్రభావం కల్పిస్తాయి, అనగా ప్రపంచాన్నే ప్రభావాన్ని చూపిస్తాయి, నష్టాన్ని కలిగిస్తాయి కనుక. జీవ విచ్ఛిన్నం కాని పదార్థాలు జీవ ప్రక్రియల ద్వారా విచ్ఛిన్నం కావు. దీనివల్ల జీవ విచ్ఛిన్నం కాని పదార్థాలు జీవక్రియల ద్వారా విచ్ఛిన్నం కావు. దీనివల్ల శక్తి ఉత్పత్తి, చెత్త పేరుకుపోవటం, ఆహారోత్పత్తి, ఉత్పత్తిదారుల పెరుగుదల. సో సరైన సమాధానం చెత్త పేరుకుపోవడం వలన. నెక్స్ట్, ఆవరణ వ్యవస్థలో ఉత్పత్తిదారుల సంఖ్య తగ్గితే ముందుగా ప్రభావితం అయ్యేది. ఆవరణ వ్యవస్థలో ఉత్పత్తిదారుల సంఖ్య తగ్గితే ముందుగా ప్రభావితం అయ్యేది. సో సరైన సమాధానం ఆప్షన్ బి, శాకాహారులు. శాకాహారులు మనం ఏం చెప్తాము. నెక్స్ట్, ఆహార జాలకం స్థిరమైనది. దీని అర్థం మార్పులు ఉండవు, ప్రత్యామ్నాయ ఆహార మార్గాలు ఉంటాయి, శక్తి నష్టం ఉండదు, విచ్ఛిన్నకారులకు అవసరం లేదు. సో సరైన సమాధానం ఆప్షన్ బి, ప్రత్యామ్నాయ ఆహార మార్గాలు ఉంటాయి. నెక్స్ట్, ప్లాస్టిక్ కాల్చడం ఎందుకు ప్రమాదకరం. ప్లాస్టిక్ను కాల్చడం ఎందుకు ప్రమాదకరం. శక్తి నష్టం, విషవాయువుల విడుదల, శబ్ద కాలుష్యం, నీటి కాలుష్యం. సో సరైన సమాధానం ఆప్షన్ బి, విషవాయువులు విడుదల అవుతాయి కదా. నెక్స్ట్, వ్యర్థాల సమస్యకు మూలం ఉత్పత్తి మాత్రమే. ఈ వాక్యం సరైనదా, సరికానదా, పూర్తిగా సరైనదా, కొంతవరకు సరైనదా, సమాచారం సరిపోదా. సో సరైన సమాధానం వచ్చేసి కొంతవరకు సరైనది. వ్యర్థాల సమస్యకు మూలం ఉత్పత్తి మాత్రమే అన్నాడు. నెక్స్ట్, మానవ అభివృద్ధి, వ్యర్థాల అభివృద్ధి, పెరుగుదల, పర్యావరణ సమస్యలు ఈ క్రమం సూచించేది ఏది. సహజ ప్రక్రియ, కారణ ఫలిత సంబంధం, యాదృచ్ఛికత, శక్తి ప్రవాహం. సో సరైన సమాధానం ఆప్షన్ బి, కారణ ఫలిత సంబంధం. ఇది ఈ వరుస అనేది. నెక్స్ట్, పునఃచక్రీయ పర్యావరణానికి ఎల్లప్పుడూ లాభదాయకం. ఈ వాక్యంపై సరైన నిర్ణయం ఏది. సరైనది, సరికానిది, పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది, సమాచారం సరిపోదు. సో సరైన సమాధానం ఆప్షన్ సి, సరైనది, పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్, ఆవరణ వ్యవస్థలో శక్తి ప్రవాహం నిలిచిపోతే. ఆవరణ వ్యవస్థలో శక్తి ప్రవాహం అనేది నిలిచిపోతే ఏమవుతుంది. జీవులు జీవిస్తాయి, ఆవరణ వ్యవస్థ కూలిపోతుంది, విచ్ఛిన్నకారులు పెరుగుతారు, ఉత్పత్తిదారులు పెరుగుతారు. సో సరైన సమాధానం వచ్చేసి బి, ఆవరణ వ్యవస్థ కూలిపోతుంది. అంతే కదా, ఆవరణ వ్యవస్థలో శక్తి ప్రవాహం లేకపోతే అనగా నిలిచిపోతే. నెక్స్ట్, జీవ విచ్ఛిన్నం చెందే పదార్థాలు పర్యావరణానికి ముప్పు కావు. జీవ విచ్ఛిన్నం చెందే పదార్థాలు పర్యావరణానికి ముప్పు కావు అన్నాడు. ఈ వాక్యం ఎల్లప్పుడు సరైనదా, ఎల్లప్పుడు సరికానదా, సరైన నిర్వహణ ఉన్నప్పుడు మాత్రమే సరి అయినది, సమాచారం సరిపోదు. సో సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ సి, సరైన నిర్వహణ ఉన్నప్పుడు మాత్రమే సరి అయినది. నెక్స్ట్, చివరి ప్రశ్న ఇది. అంటే ఈ టోటల్ మొత్తం అనగా ఈ పర్యావరణం అనే లెసన్ నుంచి మొత్తం ఆధారంగా మన పర్యావరణం యొక్క కేంద్ర భావన ఏంటి అనేసి ప్రశ్న. సో సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ సి, పరస్పర ఆధారితత్వం, మానవ బాధ్యత. ఆప్షన్ సి సరైనది. జీవుల సంఖ్య, శక్తి నిల్వల, వ్యర్థాల ఉత్పత్తి మాత్రమే కావు. సరైనది ఆప్షన్ సి అవుతుంది. సో ఇది మొదటి 50 బిట్స్. సో నెక్స్ట్ పార్ట్ 2లోన ఇంకో 50 వీడియోలను అప్లోడ్ చేస్తాను. ఓకే, అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ మళ్ళీ వీడియోలు మళ్ళీ కలుస్తాను. అందరికీ ధన్యవాదాలు.